జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 81 ఏళ్ల శిబు సోరెన్ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. 3 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఆయన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అలుపెరగని పోరాటం చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 81 ఏళ్ల శిబు సోరెన్ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. 3 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఆయన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అలుపెరగని పోరాటం చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 81 ఏళ్ల శిబు సోరెన్ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. 3 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఆయన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అలుపెరగని పోరాటం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ చెప్పని శిబు సోరెన్ ఆయన అయితే అధికారికంగా ప్రకటించేశారు వైద్యులు ఆయన చనిపోయినట్లుగా. అయితే ఈ నేపథ్యంలో మరి ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారా? మరి జార్ఖండ్ కు ఆయన పార్థివ దేహాన్ని ఎప్పుడు తీసుకెళ్తున్నారు? కొద్దిసేపటి క్రితమే ఈరోజు ఉదయం ఏదైతే రాజకీయ కురువృద్ధుడు ముఖ్యంగా జార్ఖండ్ కొరకు ఒక కీలక నేత ఈరోజు మృతి చెందారు గంగారాం హాస్పిటల్లో. ఇప్పుడు మనం ప్రస్తుతము గంగారాం హాస్పిటల్లో ఉన్నాము. అయితే ఉదయం 8 గంటల 56 మృతి చెందినట్లు కూడా అధికారికంగా కూడా ఆయన కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదైతే హేమంత్ సోరెన్ పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా ఈ విషయం అంటే ప్రకటించడం జరిగింది. అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం, దాదాపు నెల రోజులుగా కూడా అనారోగ్య సమస్యలతో ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది అంటే కొంత కిడ్నీ సంబంధమైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి సమస్యలు కూడా బాగా రోజు రోజుకు పెరగడం అన్నది కూడా ఒకటి. తర్వాత గత వారం రోజుల క్రితం కూడా గుండె హార్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. కానీ ఆ ఆపరేషన్ కూడా కొంత సక్సెస్ కాలేదు అన్నటువంటి
అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనికి సంబంధించినటువంటిది దాదాపు అంటే ఇప్పుడు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము హాస్పిటల్కి సంబంధించినటువంటిది దాదాపు అందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. అయితే ఈ పరిసరాలన్నింటిని కూడా చూడొచ్చు. మొత్తం అంతా కూడా హాస్పిటల్కి కూడా హై సెక్యూరిటీ కూడా ఉన్నటువంటిది. దాదాపు కొద్దిసేపట్లో మనకు ఇక్కడికి ఈ ప్రదేశానికి రాష్ట్రపతి కూడా ద్రౌపది ముర్ము కూడా రాబోతున్నారు అన్నటువంటిది కూడా కీలక సమాచారం ఉంది. అయితే దీనితో అంతా కూడా హై సెక్యూరిటీ అంతా కూడా మొత్తము ప్రోటోకాల్ అంతా కూడా ప్రారంభమైంది. దాదాపు చాలా మంది కూడా నాయకులందరూ కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా అంటే దాదాపు 8 సార్లు కూడా పార్లమెంటరీగా ఉన్నటువంటి నేత ఒకవైపు, తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా కొరకు కీలకంగా పోరాటం చేసినటువంటి నేత, ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రి అంటే ఎవరైతే హేమంత్ సోరెన్ కూడా ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి నేత. దీనిలో భాగంగానే పార్లమెంట్లో సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఆయనతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కరుగా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అయితే చాలా మంది అంటే ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఏదైతే మనకు జార్ఖండ్కి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వారికి సంతాపం చెప్తూ కూడా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి కూడా ఏదైతే మనకు మాజీ సీఎం పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి రాంచీకి తీసుకెళ్తారో, ఆయన ఏదైతే గ్రామం ఉందో రాంచీలోనే రేపు దీనికి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాలంతా కూడా జరుగుతాయి అంటూ కూడా ఒక అంటే ఆయనకు దగ్గరగా బంధువు అయినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారము. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది ఇంకా అధికారికంగా కూడా మనకు అప్డేట్స్ రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా చాలా మంది ఇక్కడ ప్రోటోకాల్ అంతా కూడా ద్రౌపది ముర్ము కూడా కొద్దిసేపట్లో కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. దీనికి సంబంధించినటువంటిది అంతా కూడా రూట్ అంటే విఐపి వచ్చేటటువంటి రూట్ అంతటిని కూడా ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా కూడా అంటే హాస్పిటల్లో కూడా చాలా మంది కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ బార్లు తీరినటువంటిది. అయితే ఎవరైతే చాలా మంది మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని వేరే గేట్ల నుంచి కూడా బయటికి అంటే వాళ్ళు వేరే రూట్ నుంచి వచ్చే విధంగా, తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటిది. అయితే ఇక్కడ చాలా మటుకు మనకి ఇక్కడ కనిపించేదంతా కూడా మనకు మెయిన్ గేటు. ఈ మెయిన్ గేట్ నుంచి లోపలికి అనమాట. లోపలి నుంచి మనకంతా కూడా ఏదైతే విఐపి ప్రోటోకాల్ ఉంటుందో విఐపికి సంబంధించినటువంటి అంతా కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ఈ గేట్ల నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొద్దిసేపట్లో ఇక్కడికి రాష్ట్రపతి కూడా ఇక్కడికి వస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి ఎంపీలు అనుకోవచ్చు, చాలా మంది నేతలు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ కళ.